ఇంకొక పక్కన ఇప్పుడు వీళ్ళు చేసే పని చూస్తూ ఉంటే వీళ్ళ దగ్గరుండే డబ్బుల్ని ఏపీ జెన్కో ఇన్వెస్ట్మెంట్ అండ్ పిఎన్జి ట్రస్ట్ అండ్ పిఎఫ్ ట్రస్ట్ ఫండ్స్ ఏపీఎస్బిసిఎల్ బాండ్స్ కొనుగొన్నారు. ఈ డబ్బులను తీసుకుపోయి బ్రెవరీస్ కార్పొరేషన్లో పెట్టి ఆ డబ్బులు తీసుకుపోయి గవర్నమెంట్లో సబ్సిడీస్ ఇచ్చుకోవడం, ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ డబ్బులు కూడా రేపు రాకపోతే గోయిందా. అంటే కడాన ఎంప్లాయీస్ యొక్క ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఇచ్చే డబ్బులను కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు, డైవర్షన్ చేసేసారు. అంటే ఏమనాలి వీళ్ళందరినీ, అంటే ఎంత నీచంగా ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కన్నుబడి ఆ డబ్బులు తీసుకుపోయి ఖర్చు పెట్టేసేయడం. ఏపీ ట్రాన్స్కో 379 కోట్లు ఇన్వెస్ట్ చేసింది దాంట్లో, అంటే మొత్తం 2513 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బాండ్స్కి కూపన్ ఇచ్చారు 8.5%. గవర్నమెంట్ గ్యారంటీ దానికి. మళ్ళీ వీళ్ళు చేసే తప్పుడు పనులకి గవర్నమెంట్ గ్యారంటీ. వీటికన్నిటికి గ్యారంటీ ఇచ్చి అసలు డబ్బులు తెచ్చుకోవాలంటే గ్యారంటీ లేదు. ఒక విషియస్ సర్కిల్ని క్రియేట్ చేసి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పరిపాలన చేశారు.